మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే వీటీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మెడికల్ కాలేజెస్ గురించి ఒక పెద్ద డిబేట్ అయితే జరుగుతుంది. ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన పీపీపీ పాలసీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మెడికల్ కాలేజెస్ నిర్మాణం అసెంబ్లీలో హాట్ టాపిక్గా మారింది. వైఎస్ఆర్సీపీ పక్షాలు ఎదురైన ప్రభుత్వంపై ఫైర్ కొట్టేశారు. ఈ పీపీపీ పాలసీ అంటే కార్పొరేట్ వాళ్ళకి లాభం, జనాలకి కష్టం అని అక్యూజ్ చేశారు. అదే సమయంలో ప్రభుత్వం స్ట్రాంగ్గా డిఫెన్స్ చేస్తూ ట్రాన్స్పరెన్సీతో ప్రతి డిస్ట్రిక్ట్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం, పీపీపీ మోడల్తో నిర్మాణం ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అని క్లారిఫై చేశారు. మరియు చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో మాట్లాడి మన లక్ష్యం ప్రతి డిస్ట్రిక్ట్కి మెడికల్ కాలేజ్ కంపల్సరీగా ఏర్పాటు చేయడం, పీపీపీతో క్వాలిటీ కూడా బెటర్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పారు. ఇంకోటి మాత్రం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేంటంటే వైఎస్ఆర్సీపీ రూలింగ్లో ఉన్న టైంలో మెడికల్ కాలేజెస్ కోసం ప్రాపర్ ఫండ్స్ ఇవ్వలేదట. నేను చేసేది నిజమైన డెవలప్మెంట్, వాళ్ళవి మాత్రమే అలిగేషన్స్ అని సీఎం ప్రతిపాదన ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ పక్కన ఉండే లీడర్స్ మాకు పవర్ వస్తే ఈ పీపీపీ పాలసీని రద్దు చేస్తామని కూడా అసెంబ్లీలో డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన ఈ చర్చ మెడికల్ కాలేజెస్పై ప్రభుత్వం మరియు ఆపోజిషన్ మధ్య ఫైట్ పిక్స్కి చేరింది. మరి ఇంతకీ ఆంధ్ర జనాలకి లాభం ఎవరు చేస్తారు? ప్రభుత్వం చెప్పిన పీపీపీ మోడల్ వర్కౌట్ అవుతుందా, లేదా ఆపోజిషన్ ఆబ్జెక్షన్స్ వ్యాలిడా? ఇవి మరి టైం మాత్రమే చెప్పగలుగుతుంది. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.